ఇయర్స్ నుంచి చేస్తున్నారండి. ఎలా అంటే బాబులో ఉన్న టాలెంట్ మీరు ఏమన్నా గుర్తించారా, లేకపోతే తను ఇంట్రెస్ట్ తాను చూపించారండి. అది చూసి నాది ఏదో నేర్చుకోవాలి, ఇది కావాలి నాకు అన్నాను. నేను ఎప్పుడైనా మా అమ్మాయి డ్యాన్స్ నేర్చుకుంటుందండి, సంగీతం నేర్చుకోలేదు, అది ఇష్టం లేదు, ఇదే కావాలి, ఇదే నేర్చుకుంటాను అన్నాను. చిన్నప్పుడు నేను తీసుకెళ్ళాను కానీ వద్దన్నారు. ఇంకే ఏజ్ తక్కువేండి, వద్దు, ఇప్పుడు స్ట్రెంత్ లేదు, లెగ్ స్ట్రెంత్, అందుకే వద్దన్నారు ఈశ్వర్ సార్ దగ్గరికి. తర్వాత ఇంకా అది రింగ్ తీసిన తర్వాత నాకు తెలియట్లేదు ఎక్కడ చేస్తున్నానండి. అందరికీ అడిగితే తెలియదు అన్నారు. తర్వాత ఒకసారి జన్మభూమి పార్క్కి వెళ్తే అది పిల్లలు వస్తున్నారు, అప్పుడు చూసి ఆ రోజు స్కేటింగ్ కొనేసి ఆ రోజు అది సార్కి అడిగి ఆ రోజే జాయిన్ చేశాను తెలిసి. అప్పుడు కంటిన్యూ వస్తున్నారు, మధ్యలో మానేస్తున్నారు, కానీ నాకు వీలు అవ్వబట్టే. నాకు యాక్చువల్లీ టైం నేను ఒకదాన్ని కదండి, అందుకే తీసుకురావడం ఇది అయితే కొంచెం ఇబ్బంది అవుతుంది. లేకపోతే కంటిన్యూస్గా ఇప్పుడు 2 years నుంచి చేస్తున్నారండి. నా పేరు చండీకృష్ణ అండి, సీనియర్ కోచ్గా చేస్తున్నాను. ఇది ఇండోర్ స్కేటింగ్ రింగ్ మన కాకినాడకి లాస్ట్ ఇయర్ మనకి వచ్చింది. ఇది ఇంటర్నేషనల్ రింగ్ అండి ఇది. సో మన కాకినాడలో తప్పిందిగా ఎక్కడో లేదు మనకి, ఆల్ ఇండియాలో ఫస్ట్ నెంబర్ 1 రింగ్ ఇది, స్కేటింగ్ రింగ్ ఇది. ఇక్కడే కట్టడం జరిగింది. లాస్ట్ ఇయర్ 2024లో ఇది ఓపెన్ అయింది. సో ఇంత పెద్ద రింక్లో మన పిల్లలందరూ కూడా ఒక 200 members ఇక్కడ ప్రాక్టీస్ చేస్తున్నారు డైలీ. రోజు ప్రాక్టీస్ చేస్తున్నారు, డైలీ 200 members కింద ప్రాక్టీస్ చేస్తున్నారు. టైమింగ్స్ వచ్చి మార్నింగ్ సెక్షన్ ఉంటుంది, మార్నింగ్ 5 to 6:30, 6 to 7:30 ఒక బ్యాచ్ ఉంటుంది. అలాగే ఈవినింగ్ బ్యాచెస్ కూడా ఉంటాయి. ఈవినింగ్ బ్యాచ్ వచ్చి 5 నుంచి 9 వరకు జరుగుతుంటాయి బ్యాచెస్ కింద. సో టోటల్గా 200 members అయితే బ్యాచ్కి ప్రాక్టీస్ చేస్తున్నారు. వీళ్ళ స్కూల్కి టైమింగ్స్కి వీళ్ళకి సంబంధం ఉండదండి. సో మార్నింగ్ టైమ్స్ అంటే 7 క్లోజ్ అయిపోతుంది. అలాగే ఈవినింగ్ కూడా 4 తర్వాత క్లాసెస్ స్టార్ట్ అవుతాయి. వీళ్ళు ఇంటర్నేషనల్ వరకు నేషనల్ వరకు ప్లేట్ చేశారండి వీళ్ళందరూ కూడా. సో లాస్ట్ టైం ఇంట్లో అన్షిత్ అని ఒక అబ్బాయి కూడా మన దాంట్లో నుంచి ఒక 5-6 నేషనల్స్కి వెళ్ళారు. అందులో ఛత్తీస్గఢ్ రాయ్పూర్లోని జరిగిన లాస్ట్ టైం జరిగిన 2024లో మే నెలలో జరిగిన దానికి ఒక సిల్వర్, ఒక బ్రాంజ్ అని తీసుకొచ్చాడు అన్షిత్ అని అబ్బాయి. అలాగే ఆగస్టులో చెన్నైలో జరిగిన కోయంబత్తూరులో సిల్వర్ అండ్ బ్రాంజ్ తీసుకొచ్చాడు. అలాగే RSFI రోలర్ స్కేటింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియాలో జరిగిన ఇంటర్నేషనల్ అంతర్జాతీయ నేషనల్ జరిగిన దాంట్లో కూడా సిల్వర్ అండ్ బ్రాంజ్ తీసుకొచ్చాడు. సో దీనివల్ల ఏంటంటే పిల్లలకి ప్రాక్టీస్ చేసిన వల్ల కొద్దిగా హెల్త్ తీసుకుంటూ బాగుంటుంది. సో గ్రోత్ ఇంప్రూవ్మెంట్ ఉంటుంది, అలాగే స్ట్రెంగ్త్ ఉంటుంది, వీళ్ళు స్టెబిలిటీ బాగుంటుంది, మైండ్ సెట్ కూడా చాలా ఇంప్రూవ్మెంట్ అవుతుందండి వీళ్ళకి. సో డైట్స్ కూడా వీళ్ళు ఏంటంటే మార్నింగ్ టైమ్స్ వచ్చి రాగి జావ అని, డ్రై ఫ్రూట్స్ అని ఇవన్నీ తీసుకుంటారండి మార్నింగ్ టైమ్స్ అంతా. అలాగే ఆఫ్టర్ ప్రాక్టీస్ తర్వాత వీళ్ళు ఏంటంటే ఒక బనానా లాంటివి, జ్యూస్ లాంటివి తీసుకుంటుంటారు. 11 ఆ టైంకి జ్యూసెస్ కంటిన్యూ చేసుకుంటారు, డ్రై ఫ్రూట్స్ తీసుకుంటారు. సో ఆఫ్టర్నూన్ వచ్చేటప్పటికి వీళ్ళు లంచ్ నార్మల్గా చేసుకుంటారు. అగైన్ ఆఫ్టర్ 4 తర్వాత ఒక జ్యూస్ కానీ డ్రై ఫ్రూట్స్ కానీ యూజ్ చేసుకుంటారండి వీళ్ళు, తీసుకుంటుంటారు వీళ్ళు. ఈవినింగ్ వచ్చేటికి ఒక రోటీ పుల్లట కానీ ఆయిల్ లేని ఫుడ్స్ తీసుకుని చేస్తుంటారు. సో డైలీ ప్రాక్టీస్ అయితే ఒక 360 days జరుగుతూనే ఉంటుంది క్లాసెస్ ఇక్కడ. యాక్చువల్లీ ఈ స్కేటింగ్ పేరెంట్స్ అందరూ చాలా ఇంట్రెస్ట్ చూపిస్తుంటారండి, పిల్లలు కానీ పేరెంట్స్ కానీ చాలా బాగా ఇంట్రెస్ట్ చూపిస్తున్న గేమ్ ఇది. ఈ గేమ్ ఎందుకు ఇంట్రెస్ట్ చూపిస్తారంటే దీనివల్ల బెనిఫిట్స్ ఉన్నాయి. సో ఇంటర్ +1, +2, +3కి వెళ్ళినప్పుడు వీళ్ళ పిల్లలకి ఉద్యోగ అవకాశాలు ఉంటాయి వీళ్ళకి. సో ర్యాంకింగ్స్ ఉంటాయి. అలాగే వీళ్ళకి అంటే 70% స్టడీస్లో ఉంటాయి, 30% మార్క్స్ పడుతుంటాయి వీళ్ళకి. స్పోర్ట్స్ కోటాలో నుంచి ఒక 30% మార్క్స్ వస్తుంటాయి. దానికి నేషనల్స్కి వెళ్ళిన ప్రతి నేషనల్ మెడలిస్ట్కి కూడా 30% పాయింట్స్ వస్తుంటాయండి వీళ్ళకి. అలాగే దీని ద్వారా వచ్చిన రంగనాథ్ మెడికల్ కాలేజ్లో కొంతమంది సీట్స్ వచ్చినాయండి. అలాగే మన JNTUలో కూడా సీట్లు వచ్చినాయి కాకినాడలో దీనివల్ల ర్యాంక్స్ వలన. సో జాబ్స్ కూడా దీనికి అవకాశాలు ఉన్నాయి స్పోర్ట్స్ కోట ద్వారా.
యాక్చువల్గా నేను ఫస్ట్ ఫిజికల్ యాక్టివిటీ గురించి జాయిన్ చేసామండి 5 years ఏజ్లో. సో తను చేయడం చూసి బాగా చేస్తుంది. ఈస్ట్ డిస్ట్రిక్ట్ లెవెల్, జోనల్లో, ఓపెన్ స్టేట్లో కూడా చక్కగా రాణించడం వల్ల బాగా ఎంకరేజ్ చేయాలని తన్ని రోజు మార్నింగ్ ఈవినింగ్ కూడా స్కేటింగ్ తీసుకొచ్చి డైలీ కూడా తన్ని రోజు కూడా ఎంకరేజ్ చేసి చేయడం జరుగుతుందండి. లాస్ట్ ఇయర్ కూడా ఓపెన్ స్టేట్లో 3 gold, అది స్టేట్లో కూడా ఫస్ట్ ప్లేస్లో కూడా మా డిస్ట్రిక్ట్ నుంచి పాప 9 to 11 ఏజ్ గ్రూప్లో ఫస్ట్ ప్లేస్లో సెలెక్ట్ అయింది. నేషనల్స్ కూడా మైసూర్ వెళ్ళడం జరిగింది. తర్వాత స్కూల్ గేమ్స్లో కూడా నేషనల్స్ కూడా సెలెక్ట్ అయింది. అంటే కాకినాడ లాంటి సిటీస్లో దీనికి సంబంధించి కోచ్ కానీ లేకపోతే ట్రైనింగ్కి సంబంధించినటువంటి అసెట్స్ కానీ ఎట్లాగా క్రియేట్ అయింది? యాక్చువల్గా మేము ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఈ ఇండోర్ రింక్ లేనప్పుడు మేము ఇదే రోడ్లో కోవిడ్ తర్వాత ఒక 3 years పిల్లల్ని ఇక్కడే జాయిన్ చేసి ఇక్కడే ట్రైనింగ్ ఇప్పించడం జరిగింది. సో ఇక్కడ ట్రైనింగ్ ఇప్పించిన తర్వాత కూడా స్టేట్కి కూడా సెలెక్ట్ అవ్వడం, ఒక 2 years వైజాగ్ కూడా తీసుకెళ్ళడం జరిగింది. తర్వాత ఏదైతే లాస్ట్ స్మార్ట్ సిటీ నిధులతో ఏదైతే ఇండోర్ రింక్ నిర్మించడం జరిగిందో అది పెద్ద అసెట్ కింద కాకినాడ పిల్లలకి చాలా పెద్ద అసెట్ కింద బెనిఫిట్ అయిందండి. ఎందుకంటే ఎవరైతే స్పోర్ట్స్లో ఇంట్రెస్ట్ చూపించి అందులోనూ రింక్ స్కేటింగ్లో ఎవరైతే ఇంట్రెస్ట్ చూపిస్తున్నారో, ఎవరైతే యాక్టివిటీగా ఉన్నారో స్పోర్ట్స్లో, ఆ గేమ్స్లో ఈ ఇండోర్ రింక్ అనేది చాలా బాగా యూజ్ అవుతుందండి. ఇప్పుడు కనుక రానున్న కూడా కాకినాడ ఇంట్రెస్ట్ ఉంటుంది పిల్లలకు కూడా. రానున్న రోజుల్లో కూడా ఆ ఇండోర్ రింక్ కూడా చాలా బాగా యూజ్ అయిందండి. ఆ ఇండోర్ రింక్ వల్ల చాలామంది పిల్లలు కూడా నేషనల్స్కి వెళ్ళడం జరుగుతుంది. అదేవిధంగా నేషనల్స్లో కూడా కాకినాడ నుంచి చాలా మెడల్స్ కూడా పడుతున్నాయి. ఏదైనా పని చేసేటప్పుడు వేగం అనేది చాలా ముఖ్యం. ఆ పని వేగంగా పూర్తి చేయడానికి వీడు కాళ్ళకి చక్రాలు కట్టుకుని తిరుగుతున్నాడు అని అంటారు. అయితే ప్రస్తుతం యూత్ అంటే చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు కూడా రోలర్ స్కేటింగ్ మీద ఆసక్తి చూపిస్తూ ఉన్నారు. చిన్నపిల్లలు అంటే 3 years 4 years ఏజ్ నుంచి కూడా ఈ స్పోర్ట్ ఈవెంట్ మీద పెద్ద ఎత్తున ఆసక్తి చూపిస్తూ ఉన్నారు. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు రాజేష్ గారు. కాకినాడ జిల్లా ఎస్పీ కార్యాలయంలో ఆయన పీసీఆర్లో పనిచేస్తుంటారు, పోలీస్ కంట్రోల్ రూమ్లో పనిచేస్తుంటారు. రాజేష్ గారి బాబు ప్రస్తుతం అయితే ఈ రోలర్ స్కేటింగ్లో నేషనల్ లెవెల్ గుర్తింపు తెచ్చుకున్నాడు. రాజేష్ గారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. నమస్కారం రాజేష్ గారు. మీ బాబు రోలర్ స్కేటింగ్ ఎప్పటి నుండి చేస్తూ ఉన్నాడండి? మీ బాబుకి ఈ టాలెంట్ ఉందని మీకు ఎప్పుడు తెలిసింది, ఎలా తెలుసుకున్నారు? టాలెంట్ ఉందండి కదండి. స్కేటింగ్ జన్మం పార్క్లోకి వెళ్ళినప్పుడు 3.5 years ఏజ్లోనే స్కేటింగ్ జరుగుతుంటే చూసి నేను జాయిన్ అవుతాను వచ్చిరాని మాటలతో అడిగేవాడు. అలాగే మేము ఇలా పక్క అడ్డు తిరుగుంటే తనకి లోపలికి వెళ్ళిపోయి సార్ని అడిగారు కోచ్ని. అడిగితే ఆయనకి అర్థం కాకపోతే ఇలాగా నీకు స్కేట్స్ కావాలా అని అడిగి తర్వాత అప్పుడు ఏజ్ సరిపోదండి, తర్వాత కొంచెం 5 years రావాలంటే తర్వాత 4.5 years వరకు వెయిట్ చేశారు. 4.5 years వచ్చినప్పుడు జాయిన్ చేసాను. ఇప్పుడు 7 years అండి. అప్పటి నుంచి కంటిన్యూ చేస్తాను. 3 years నుంచి తను ఫుల్ లెవెల్ ప్రాక్టీస్ చేస్తాను. ఓకేనండి, ఓకే. బాగా చేస్తాను సార్, వెంటనే నేర్చుకుంటాడు స్పీడ్గా. 3 yearsలో ఏంటి మీ అబ్బాయి సాధించిన గుర్తింపు, అతను తెచ్చుకున్న గుర్తింపు గురించి మీ ఎస్పీ గారు కూడా ప్రశంసించారు. ఏంటి సార్ అతను ఏం చేశాడు ఈ 3 yearsలో? ఎటువంటి ఈవెంట్స్లో పార్టిసిపేట్ చేశాడు? ఏం గెలుచుకున్నాడు? ఏ ఈవెంట్కి వెళ్ళినా ఖచ్చితంగా మెడల్ తెచ్చుకోవాల్సిందే సార్. మెడల్ లేని ఈవెంట్ అంటే ఉండదు సార్. ఫస్ట్ రాయ్పూర్ ఓపెన్ నేషనల్కి వెళ్ళారు సార్. అక్కడ ఒక గోల్డ్, బ్రాంజ్ మెడల్ తెచ్చారు సార్. అక్కడ నుంచి తర్వాత మళ్ళీ కోయంబత్తూరు వెళ్ళారు సార్. కోయంబత్తూరులో తమిళనాడు, అక్కడ ఓపెన్ నేషనల్లో సిల్వర్ మెడల్ తెచ్చారు సార్. అలాగే మన లోకల్ ఈవెంట్ ఏది జరిగినా ఖచ్చితంగా మెడల్స్ అన్నీ పడుతుంది సార్. లాస్ట్ టైం అయితే లాస్ట్ ఇయర్ RSFI నిర్వహించిన నేషనల్స్లో సిల్వర్ మెడల్ కొట్టారు సార్. సిల్వర్ మెడల్తో వీళ్ళ సుబ్రహ్మణ్యకేతన్ స్కూల్లో 2nd class అవుతుంది సార్. ఆ స్కూల్ వాళ్ళు కూడా కొంచెం అప్రిషియేట్ చేసి 10% ఫీజు కన్సెషన్ చేస్తారు. వాళ్ళు కూడా ప్రోత్సహిస్తారు, సెలవులు కావాలన్నా ఓకేనండి, ఓకే. అంటే ఈవెంట్ అది కాంపిటీషన్స్ ఏమైనా ఉన్నాయంటే వెళ్ళండి అని వెంటనే సెలవులు ఇస్తారు వాళ్ళు కూడా. అటెండెన్స్ ప్రాబ్లం లేదు ఇంకా బాబుకి. మా డిపార్ట్మెంట్ నుంచి కూడా మా ఆఫీసర్స్ కూడా మాకు కాంపిటీషన్స్ ఉన్నాయి అంటే వెంటనే ఖచ్చితంగా వెళ్ళమని పర్మిషన్, మీ దగ్గర ఉండి తీసుకువెళ్ళడానికి సెలవులు పర్మిషన్ వెంటనే ఏమి ఇబ్బంది పెట్టకుండా మాకు మా డిపార్ట్మెంట్ బాగా కోఆపరేట్ చేస్తారు.
ఇప్పుడున్న మా సార్ ఎస్పీ సార్ కానీ డిఎస్పీ సార్ కానీ శ్రీరామ్ కోచ్ గారు కానీ ఎవరైనా అందరూ కోఆపరేట్ బాగా చేస్తారు సార్. దానివల్ల మాకు కొంచెం ఇబ్బంది అనేది తక్కువ ఉంది సార్. మీకు కూడా బాబులో ఉన్న టాలెంట్ మీకు టైమింగ్ కుదరటం కలిసి వచ్చినాయి రెండు. సార్ యాక్చువల్గా నేను ఆ కంట్రోల్తో మాస్తో పని చేస్తున్నాను సార్. దానివల్ల ఏంటంటే కొంచెం టైమింగ్ ఉంటుంది సార్. దాన్ని తీసుకుని మనం తీసుకుని ప్రాక్టీస్ చేయడానికి కొన్ని చంటి సార్ కోచ్ సార్ కూడా మంచి టెక్నికల్గా స్కిల్ బాగా చెప్తారు సార్. కష్టపడి పరిగెట్టేయకుండా కొంచెం ఎలా స్కిల్ చేయాలి టెక్నికల్ ఎలాగా ఉండాలి. దానివల్ల ఏంటంటే కొంచెం స్పీడ్ అప్ బాగుంటుంది సార్. మూమెంట్స్ అన్ని బాగుండడం వల్ల కొంచెం ఈజీ అవుతుంది సార్. ఇందులో ఎట్లా అండి మెయిన్ స్పీడేనా మొత్తం అంతా? స్పీడేనా టెక్నిక్ అనేది? స్పీడ్ స్కెచింగ్ సార్. ఇంకా వేరే టైప్ ఉంటాయి సార్, డౌన్ హిల్ అని వేరే టైప్ మోడల్స్ ఉంటాయి, కానీ ఇది మా దగ్గర స్పీడ్ స్కెచింగ్ సార్. అంటే బాబు ఇప్పుడు వరకు నేషనల్స్లో మంచి ప్రతిభ కనపరిచాడని చెప్తా ఉన్నారు. ఈ ఏజ్ గ్రూప్లో ఇంటర్నేషనల్ టోర్నమెంట్స్ ఉండవండి? ఈ ఏజ్ గ్రూప్ ఉండదు సార్. సీనియర్ లెవెల్కి వెళ్ళాలి అంటే అబోవ్ 17 ఉండాలి. అండర్ 11 దాటి ఉండాలి, అదే 14 దాటి ఉండాలి సార్. 14 దాటితే ఇంకా ఇంటర్నేషనల్ కూడా పార్టిసిపేట్ చేయొచ్చు. మీరు ఏమన్నా ప్లానింగ్స్ చేస్తూ ఉన్నారా? ఇప్పుడు ఇంకా 7 years ఉంది, 14 years రావాలంటే మీ బాబు. ఈ 7 yearsలో కంటిన్యూగా చేయిస్తారా బాబుని? చేపిస్తాను సార్. మాన్పించరు మధ్యలో? అంటే డిగ్రీ వరకు వచ్చే వరకు కూడా చాలామంది, అంటే నేను ఎలా అడుగుతున్నానని వేరే విధంగా అనుకోకండి, చాలామంది పేరెంట్స్ వాళ్ళ బిజీ షెడ్యూల్ కావచ్చు, అయితే ఇంట్లో పరిస్థితులు అనుకూలించక కావచ్చు, పిల్లల్లో టాలెంట్ ఉన్నప్పటికీ మనకి అవకాశం లేదు అని కొంత ఆపివేసే పరిస్థితి ఉంటుంది. చాలా పరిస్థితులు ఉంటాయి చాలా కుటుంబాలు. అలాగా మీకేమన్నా అంటే మనం భవిష్యత్తులో బాబుని చేయించలేము అని అలాంటి ఏమన్నా ఉండి ఇంటర్నేషనల్ లెవెల్కి తీసుకువెళ్ళే సహకారం ఏ విధంగా ఉంటుంది? యాక్చువల్గా ఫైనాన్షియల్ ప్రాబ్లం చాలా ఎక్కువ ఉంటుంది సార్. ఇప్పుడు ఒక కాంపిటీషన్కి వెళ్ళామంటే అక్కడ 1 week 10 days ఉండాలి సార్. అక్కడ లార్జ్ రూమ్ తీసుకుని ఉండాలి మనం. అక్కడ మార్నింగ్ వెళ్ళి రావాలంటే అక్కడికి వెళ్ళి వచ్చి అంతా బడ్జెట్ చాలా బడ్జెట్ దొరుకుతుంది. దానివల్ల కొన్ని కాంపిటీషన్స్ కూడా అటెండ్ అవ్వం సార్. ఓపెన్ చదివి అటెండ్ అవ్వం, లేకపోతే ఇంకా మెడల్స్ వచ్చేవి ఉండేవి. మనకు దగ్గరలో అందుబాటులో ఉన్న కాంపిటీషన్స్కి అటెండ్ అవుతాం. ఇయర్ ఎండింగ్ వచ్చినప్పటికి డిస్ట్రిక్ట్, స్టేట్, నేషనల్ మొత్తం ఖచ్చితంగా అటెండ్ అవుతాం అండి. స్పాన్సరర్స్ ఎవరు ఉండరండి మీకు? అంటే బాబు టాలెంట్ ఉంది, ఎవరన్నా స్పాన్సర్ చేసేవాళ్ళు ఎవరన్నా ఉంటారండి? అది ఇంతవరకు ఎవరు ఆ వైపు కూడా కనబడి తెలియలేదు. అసోసియేషన్ నుంచి ఎట్లా ఉంటుందండి సపోర్ట్? కోచ్ గారు కానీ లేదంటే అసోసియేషన్ నుంచి కానీ? కోచ్ అయితే 100% ఎఫర్ట్ పెడతారు సార్. ఎవరు ఎలా ఉన్నారో మొత్తం వాళ్ళ మెయినెస్ ఏంటి అన్నది ముందు చూసుకుని అంతా రిక్వైర్ చేయడానికి బాగా చూస్తారు సార్. ప్రతి దాంట్లోనే అబ్జర్వ్ చేస్తారు సార్. మొత్తం వాళ్ళు ఈ మూమెంట్ ఎలా ఉంది, ఈ మూమెంట్ ఎలా ఉంది అంతా నోట్ చేసుకుంటారు సార్. కొంతమంది పక్కన వీడియోలు తీసుకుని అన్ని డీటెయిల్స్ చూసుకుని ఈ మూమెంట్ సరిగా లేదు, అందులో కొంతమంది క్యాచ్ చేయలేకపోవచ్చు, దానివల్ల కొన్ని వీడియోలు తీసుకు పెట్టుకుంటారు సార్. ఈ మూమెంట్ సరిగా లేదు అనేసి వాళ్ళు చూసుకుని నెక్స్ట్ టైం వచ్చినప్పుడు ఆ మూమెంట్ కరెక్ట్ చేస్తారు సార్. అలాగే రేస్లో కానీ, స్పీడ్లో కానీ, క్రాస్లో ఏదైనా సరే అన్ని మూమెంట్లన్నీ ఒకళ్ళు 1 by 1 కరెక్ట్ చేసుకుంటా అందరినీ ఒకే మూమెంట్ ఒక 2 days 3 days అలా చేస్తారు. అది బాగా వచ్చింది. అలాగా వాళ్ళ స్కిల్ ఒకసారి చెప్పేసి వదిలేస్తే మర్చిపోతారు కదా, అలా కాకుండా ప్రాక్టీస్ అయ్యే వరకు చేపిస్తారు సార్. దానివల్ల ఏంటో వీళ్ళు కూడా అన్నీ పికప్ అవుతారు సార్. మీ బాబుని ప్రత్యేకంగా ఎస్పీ గారు పిలిచి మరీ అభినందించారు. బిందు మాధవ్ గారి గురించి ఏం చెప్తారు? చాలా స్పోర్ట్స్గా బాగా ఎంకరేజ్ చేస్తారు సార్. చాలా బాగా మంచిగా సార్. మాకు కూడా ఏ ఇబ్బంది ఏదన్నా ఉన్నా కాంపిటీషన్స్ అన్నా కూడా మాకు అంటే ఇబ్బంది లేకుండా పర్మిషన్స్ వాళ్ళకి వదిలేయండి అన్నట్టుగా ప్రోత్సహిస్తారు సార్. వాళ్ళు ప్రీవియస్గా సతీష్ కుమార్ సార్ ఉన్నప్పుడు అలాగే హెల్ప్ చేశారు సార్. విక్రాంత్ పాటిల్ సార్ సార్ అలాగే హెల్ప్ చేశారు సార్. ఇప్పుడు సార్ వచ్చారు, సార్ ఇబ్బంది ఉంటుంది కానీ ఆయన కూడా బాగా సపోర్ట్ చేస్తారు సార్. చాలా ఆప్షన్స్ మాకైతే ఏ విధమైన ఇబ్బంది ఉంటుంది సార్. చాలా బాగా కోఆపరేట్ చేస్తారు సార్. పిల్లల్లో టాలెంట్ ఉందనేటప్పటికి ఎంకరేజ్ చేస్తారు సార్. యాక్చువల్గా పోలీస్ పరంగానే స్పోర్ట్స్ అంటే ఎంకరేజ్మెంట్ ఉంటుంది. పోలీస్ పిల్లలు అనేటప్పుడు మా పిల్లలు అనేసి బాగా చూసుకుంటారు సార్. ఎంకరేజ్మెంట్ మొత్తం డిపార్ట్మెంట్ మీకు సపోర్ట్ గట్టిగా చేస్తుంది. అదైతే అసలు అందులో ఏ ఇబ్బంది లేదు. ఓకే, అంటే పేరెంట్గా, తండ్రిగా ఆయన బాధ్యత ఆయన నిర్వహిస్తున్నారు. తల్లిగా అనిషిత్కి ఏ విధమైన సపోర్ట్ చేస్తున్నారమ్మా? ఏం చేస్తూ ఉంటారు మీరు రోజు? బాబుని పొద్దున్నే నిద్ర లేపిన దగ్గర నుంచి కానీ స్కూల్కి పంపించాలో పక్కన ఇందులో ప్రాక్టీస్ చేయించాలి, ఎట్లా మీ రోల్ ఎట్లా ఉంటుంది? అంటే రోజు మార్నింగ్ ప్రాక్టీస్కి తీసుకొస్తామండి.
ఇంకంటే ఆయన డ్యూటీకి వెళ్తారు కాబట్టి మ్యాక్సిమం నేనే టేక్ కేర్ చేస్తాను మా అబ్బాయిని. ప్రాక్టీస్కి తీసుకురావడం, సార్ ఒక్కొక్కసారి లాంగ్ రూట్ పెడుతూ ఉంటారు, అక్కడికి తీసుకెళ్ళడం. ఇంకా మ్యాక్సిమం కోచ్ ఏం చెప్తే అదే 100% ఫాలో అవుతానండి. ఇంకా డైట్ అది మెయింటైన్ చేయాలి, అవన్నీ మ్యాక్సిమం నేను చూస్తాను. ఇంక ప్రాక్టీస్ అంటే మాత్రం మేము సెపరేట్గా ఏం చేయించాం, సార్ ఏం చెప్తే అదే ఫాలో అవుతామండి. అల్లరి చేస్తాడా, మారం చేస్తాడా, ఎప్పుడన్నా వెళ్ళను నేను అని అలాగే ఏమన్నా చెప్తాడు? అట్లా ఏం అనడండి. మ్యాక్సిమం స్కేటింగ్కి వెళ్ళను, స్కూల్ అంత ఇబ్బంది పెట్టే కిడ్ అయితే అంత చెయ్యించలేదు. ఇంట్రెస్ట్ తనలో ఉంది, తనలో కూడా ఉందండి. మేము 4.5 years ఏజ్లో మేము సార్ దగ్గర జాయిన్ చేసాము. అప్పటి నుంచి ఇప్పటి వరకు సార్కి అవనివ్వండి, మాకు అవనివ్వండి, ఎప్పుడు కూడా మంచి పేరు తీసుకొస్తూనే ఉన్నాడు. అవును సార్. అయితే కాకినాడ కేంద్రంగా జరుగుతున్నటువంటి ఈ రోలర్ స్కేటింగ్లో ప్రస్తుతం సుమారుగా 100 మంది పిల్లలైతే ఇందులో నేర్చుకుంటున్న పరిస్థితి. దీంట్లో చాలామంది అంటే దాదాపుగా రాజేష్ గారు కానీ కోచ్ గారు చెప్తున్న మాటల్లో తెలుసుకుంటే దాదాపుగా 50 మంది ఇప్పటికీ కాంపిటీషన్స్లో పాల్గొనడం, పలు రకాల పథకాలు సాధించడం కూడా జరిగింది. ఇందులో 2-3 విద్యార్థులు అయితే పూర్తిగా నేషనల్ లెవెల్ గుర్తింపు కూడా తెచ్చుకున్నారు. రానున్న రోజుల్లో అంటే ఏజ్ గ్రూప్ 14 దాటిన తర్వాత ఇంటర్నేషనల్ లెవెల్లో వాళ్ళు పార్టిసిపేట్ చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇప్పటివరకు అంటే కొద్ది కాలం క్రితం ఒక ప్రారంభమైన నేపథ్యంలో ఇంటర్నేషనల్ స్థాయికి కూడా కాకినాడ క్రీడాకారులు ఎదిగేందుకు అవకాశాలు ఇక్కడ కాకినాడలో అయితే స్పష్టంగా కనిపిస్తాయి. మా కాంపిటీషన్స్కి వెళ్ళేటప్పుడు మా అన్నయ్య లేదంటే మా మిస్సెస్ వాళ్ళ బ్రదర్స్ ఉన్నారు, వాళ్ళు కూడా ఇంకా అక్కడ కావాల్సిన ఏర్పాట్లన్నీ వాళ్ళ ఫైనాన్షియల్గా వాళ్ళు సపోర్ట్ చేస్తారు సార్ బాగా. ఇప్పుడు డ్రై ఫ్రూట్స్ కానీ మొత్తం ఒక ప్యాక్లా మా ముందు తీసుకుని ఇచ్చేస్తారు సార్ వాళ్ళు బాగా సపోర్ట్ ఉంటుంది. మా అన్నయ్య కానీ వీళ్ళ తమ్ముడు మా మిస్సెస్ వాళ్ళ తమ్ముళ్ళు 2 ఉన్నారు సార్, వాళ్ళు అంతా కూడా బాగా సపోర్ట్ చేస్తారు. సో అదర్ స్టేట్కి వెళ్ళాలనుకో సార్ కాంపిటీషన్స్కి నా డ్యూటీ పరంగా నాకు అన్ని రోజులు సెలవు అంటే నాకు అవసరం. ఇప్పుడు మా అన్నయ్య కానీ వాళ్ళ తమ్ముడు ఎవరో ఒకరు సపోర్ట్ వెళ్తారు సార్. అలా ఈ సపోర్ట్ అయితే నాకు దానివల్ల నేను ఇవన్నీ చేయగలుగుతాను. మీకు ఒత్తిడి డ్యూటీ పరంగా నాకు ఇబ్బంది లేకుండా ఒత్తిడి అనేది మన జిల్లాలో జరిగిన దానికైతే నేను అవైలబుల్గా ఉన్నాను సార్. అదర్ డిస్ట్రిక్ట్ స్టేట్కి వెళ్ళాలంటే అన్ని లీవ్స్ మాకు తక్కువ ఉంటాయి సార్. అవునండి. దానివల్ల మా బ్రదర్ కానీ వీళ్ళు కానీ వెళ్ళి అక్కడే వాళ్ళ నుండి చూసుకుంటారు. అన్ని పనులు మీరు ఇన్వాల్వ్ అవ్వాల్సిన పని లేదు ప్రస్తుతానికి వాళ్ళు చూసుకోవడం వల్ల నాకు కొంత రిలీఫ్గా ఉంటుంది. మా మిస్సెస్ అయితే ఎక్కడ ఉన్నాయి ఇంటర్స్టేట్ కూడా తన ఒక్కరితో కూడా వెళ్ళిపోవడానికి రెడీ. అంటే కాంపిటీషన్ ఈ టాలెంట్ని బట్టి వెళ్ళాలనిపిస్తుంది అనమాట. తను కూడా వెళ్ళి చూసుకుని వచ్చేది ఒకటి అలాగే. ఓకే అండి, థ్యాంక్ యూ.